గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయినరు. అయినాక ఈ రోజు వరకు రైతు బంధు ఏయానా తెలుస్తలేదు, వద్దా తెలుస్తలేదు. కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు. నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అన్నట, దాని పేరు మొన్న చెప్తాడు దావోస్లో. పచ్చి అబద్ధం. రైతు భరోసా చాలు అయ్యిందా? రైతు భరోసా అంటే 15,000 వేయాలి కదా, మరి ఒక పంటకు 7,500 వేయాలి కదా, ఒక కాలానికి వేసిండా? మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లో. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు. వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు గోరీ గంటే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ గంటే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ గంట. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. పిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్ల శోభరాజు మాత్రం దుప్పటి తప్పుకొని కోర్ల బొక్కల వండేది. అందుకే నేను అంటున్నా, పిల్లా రంగాలు కాదు, చార్ల శోభరాజు రమ్మని అంటున్నా. మన అంటుంది ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఫోన్లు వేసి ఫోన్లో పెట్టి పొందబెట్టాం. ఫోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడదామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పట్టాలి అవ్వద్దా అని చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నాం. రా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వేల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొట్టాను. కామారెడ్డిలో కేసీఆర్ వేరు, తేదీ వేరు కాదు, రూపాయలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు వస్తే నాన్నకి గొప్ప బస్సు లాంటి వాళ్ళు. రేపు అప్పు తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి వాళ్ళ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారుపేరగాడు. కేసీఆర్ గెలిచిన మారుపేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు కాదు. మోడీ మనిషే, మోడీ తాతలాగే ఈ కేసీఆర్. ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ చేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. వచ్చే వారం నుంచి మొదలు పెడతామా? మొదలైందా? కేసీఆర్ కాసుకో, నీ ఆట మొదలైంది. కొన ఊపిరితోనున్నావు. ఆయుధ కూడా నీ పీక విచ్చే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనమిచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామంలో 5 మంది ఇందిరమ్మ కమిటీలు వేస్తాం.
ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకి చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుతూనే ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా. ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.